హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో కాశీ మరియు గారో తెగలు ప్రధానంగా ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మేఘాలయ. మేఘాలయలో కనుక చూసినట్లయితే కాశీ మరియు గారో తెగలు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశపు అతిపెద్ద గిరిజన సమూహము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. భారతదేశపు అతిపెద్ద గిరిజన సమూహం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బిల్. బిల్ అనేది భారతదేశం యొక్క అతిపెద్ద గిరిజన సమూహం అని చెప్పవచ్చును. ఈ క్రింది రాష్ట్రాలలో అక్షరాస్యత శాతము అత్యధికంగా ఏ రాష్ట్రంలో? ఈ క్రింది రాష్ట్రాలలో అక్షరాస్యత శాతము అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్షరాస్యత శాతము అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మిజోరాం. మిజోరాం రాష్ట్రంలో కనుక చూసినట్లయితే అక్షరాస్యత అక్కడ అత్యధికంగా చదివిన వాళ్ళు ఉంటారండి. అయితే అత్యధికంగా అక్షరాస్యత శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే మిజోరాం. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 రెండు ఇవ్వడమైంది. జాబితా 1లో తెగలు, జాబితా 2లో ప్రాంతాలు ఇవ్వడమైంది. జాబితా 1లో ఇచ్చినటువంటి తెగలు ఏ తెగ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటిది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఆదివాసీలు, ఇది మధ్యప్రదేశ్ చెందినవారు. మెఫ్లాస్ కేరళ. తోడాస్ చూసినట్లయితే నీలగిరి కొండలు. అంగమిస్ అన్నది మణిపూర్కు సంబంధించిన వారని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జనాభా సాంద్రత పంపిణీని ఏ కారకాలు అత్యంత గాఢంగా ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. ఇక్కడ వర్షపాతం, మొత్తము, నేలల సంతానోత్పత్తి ఇవి జనాభా సాంద్రత పంపిణీని అత్యంత గాఢంగా ప్రభావితము చేస్తాయి. నెక్స్ట్, 2011లో అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్న భారతీయ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డామస్ మరియు డయ్యూ. అంటే 2011 సంవత్సరంలో కనుక చూసినట్లయితే అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి అంటే డామస్ మరియు డయ్యూ. 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి 927 నుంచి ఈ క్రింది వాటిలో ఎంతకు తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 919. అంటే పిల్లల యొక్క లింగ నిష్పత్తి కనుక చూసినట్లయితే 927 నుండి 919 వరకు తగ్గడం జరిగిందండి. ఏ సంవత్సరంలో? 2011వ సంవత్సరంలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 943. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే లింగ నిష్పత్తి 943. ఎంతండి? 943. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రం అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మన భారతదేశంలో అక్షరాస్యతలో కనుక చూసినట్లయితే అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే కేరళ. ఈ క్రింది వాటిలో జనసాంద్రత అత్యల్పంగా ఉన్న రాష్ట్రాన్ని పేర్కొనండి. జనసాంద్రత అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ జనసాంద్రత అత్యల్పంగా ఉంటుందండి. కనుక జనసాంద్రత అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అక్షరాస్యత శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 74%.
2011 కనుక చూసినట్లయితే భారతదేశంలో అక్షరాస్యత శాతము 74% ఉంది. భారతదేశంలోని 3 అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో కింది వాటిలో సరైన అవరోహణ క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. ఎక్కడెక్కడండి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. ఈ 3 రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉందని చెప్పవచ్చును. అంటే అవరోహణ క్రమం ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో అత్యధికంగా జనాభా కలిగి ఉందని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2. జాబితా 1లో తెగలు, జాబితా 2లో రాష్ట్రాలు. ఏ తెగ ఏ రాష్ట్రానికి సంబంధించిందో చూద్దామండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లెప్చా. ఇది సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటిది. మల్బహారియా ఇది జార్ఖండ్. నెక్స్ట్ గోండ్ మధ్యప్రదేశ్. బిల్ ఇది రాజస్థాన్కి చెందినటువంటిది. బిల్ తెగ ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వాదన ఏ కారణమా 2 ఇవ్వడం అయిందండి. వాదన, ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశ జనాభా వృద్ధి రేట్లో కొంత క్షీణత ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతీయ జనాభాలో 3/4 మంది అక్షరాస్యులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ రెండు నిజం. ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే భారతీయ జనాభాలో 3/4 మంది అక్షరాస్యులు ఉన్నారు. ఇది ఏకు సరైన వివరణ అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము 2001-2011 మధ్య కాలంలో నాగాలాండ్ జనాభా పెరుగుదల రేటు భారతదేశంలోని రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉంది. ఎక్కడండి? నాగాలాండ్లో కనుక చూసినట్లయితే 2011లో 2001 నుంచి 2011 మధ్యకాలంలో జనాభా పెరుగుదల రేటు అత్యల్పంగా ఉందండి. 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే దాద్రా మరియు నగర్ హవేలీ జనాభా పెరుగుదల రేటు భారతదేశ కేంద్రపాలిత రాష్ట్రాలలో అత్యధికంగా ఉంది. ఎక్కడండి? దాద్రా మరియు నగర్ హవేలీలో అత్యధికంగా ఉంది. ఈ నాగాలాండ్లో కనుక చూసినట్లయితే అత్యల్పంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల నివేదిక ప్రకారము అక్షరాస్యత యొక్క అవరోహణ క్రమంలో ఈ క్రింది రాష్ట్రాలను అమర్చండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కేరళ. ఏంటండి? కేరళ. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి కేరళ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మణిపూర్. కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మణిపూర్ ఇవి అవరోహణ క్రమం అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశంలో మాట్లాడే వారి సంఖ్య తగ్గుతున్న క్రమంలో క్రింది భాషలను అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ. ఈ భాషలు మాట్లాడే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పేసి చెప్పవచ్చును. ఏ భాషలండి? హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అభివృద్ధితో అనుబంధించబడిన జనాభా పరివర్తన యొక్క క్రింది నిర్దిష్ట దశలను పరిగణించండి. ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అండి. అయితే ఆర్థికంగా డెవలప్ ఏ విధంగా అయిందో జనాభా పరివర్తన యొక్క నిర్దిష్ట దశలను పరిగణించండి అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2, 3, 1. నిర్దిష్ట దశలు ఏంటంటే అధిక మరణాల రేటుతో అధిక జనన రేటు, తక్కువ మరణాల రేటుతో అధిక జనన రేటు,
నెక్స్ట్ తక్కువ మరణాల రేటుతో తక్కువ జనన రేటు. ఈ దశలు ఆర్థిక అభివృద్ధితో అనుబంధించబడిన జనాభా పరివర్తన యొక్క నిర్దిష్ట దశలని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభాలో నిరంతర మరియు వేగవంతమైన వృద్ధిని కలిగి ఉన్న జనాభాకు సంబంధించి క్రింది సంవత్సరాల్లో దేనిని గొప్ప విభాజక సంవత్సరం అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1921. 1921వ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే నిరంతర మరియు వేగవంతమైన వృద్ధిని కలిగి ఉన్నటువంటి జనాభాకు సంబంధించి గొప్ప విభాజక సంవత్సరం అని దేనిని పిలుస్తారు అంటే 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్, జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2 అండి. జాబితా 1లో తెగలు, జాబితా 2లో రాష్ట్రాలు. ఏ తెగ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఇక్కడ ఇది ఓరాస్ తెగ అన్నది ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బి కోండ్ అనేది ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. చెంచు ఇది కేరళ. తోడై ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. అంటే ఇక్కడ ఓరాస్ తెగ అన్నది జార్ఖండ్ రాష్ట్రానికి చెందినదండి. కోండ్ ఒడిషా రాష్ట్రానికి, చెంచు కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది, తోడై ఇది గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చారంటే జాబితా 1లో గిరిజన సమూహము, జాబితా 2లో ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఏ గిరిజన సమూహం ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇక్కడ చూద్దామండి. ఏ గిరిజన సమూహానికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 3, 4, 2, 1. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రియాంగ్ అనున్నది. రియాంగ్ గిరిజన సమూహం అనేది దీనికి ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే త్రిపుర. నెక్స్ట్ తిమ్సా అస్సాం, కొన్యాక్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మిష్మి నాగాల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2 అండి. జాబితా 1లో జాతి సంఘము, జాబితా 2లో రాష్ట్రము. ఏ జాతి సంఘం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఇక్కడ అపటాని అన్నది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి బూటియా సిక్కిం. నెక్స్ట్ గోండ్ మధ్యప్రదేశ్, మెయిటి ఇది మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, వాదన ఏ ఇక్కడ కారణం ఆరు ఇవ్వడమైంది. వాదన ఏ కనుక చూసినట్లయితే జనాభా సాంద్రత యొక్క సూచికగా అంకగణిత సాంద్రత కంటే ఫిజియోలాజికల్ డెన్సిటీ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ జనాభా సాంద్రత అండి. నెక్స్ట్ ఫిజియోలాజికల్ సాంద్రత వ్యవసాయ యోగ్యమైన భూమిపై ఆధారపడి ఉంటుంది. అయితే అంకగణిత సాంద్రత మొత్తం వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే జనాభా సాంద్రత యొక్క సూచికగా అంకగణిత సాంద్రత కంటే ఫిజియోలాజికల్ డెన్సిటీ ప్రాధాన్యత ఇస్తుందండి. నెక్స్ట్ ఫిజియోలాజికల్ సాంద్రత వ్యవసాయ యోగ్యమైన భూమిపై ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఏ తప్పు కానీ ఆర్ అనేది నిజం. ఏ అనేది తప్పండి, కానీ ఆర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చును. ఫిజియోలాజికల్ సాంద్రత వ్యవసాయ యోగ్యమైన భూమిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెమోగ్రాఫిక్ గ్యాప్ అనున్నది ఈ క్రింది వాటిలో దేనిలో వ్యత్యాసాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జనన మరియు మరణాల రేటు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డెమోగ్రాఫిక్ గ్యాప్ అనున్నది జనన మరియు
మరణాల రేటు మధ్య వ్యత్యాసాన్ని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ ద్వీపంలో నెగ్రిటో తెగ ది హోంగే తెగ నివసిస్తుంది? ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లిటిల్ అండమాస్. అయితే ఇక్కడ నెగ్రిటో తెగ ది హోంగే తెగ అన్నది లిటిల్ అండమాస్లో నివసించడం జరుగుతుంది. ఏ తెగలండి? నెగ్రిటో తెగ మరియు ది హోంగే తెగలు లిటిల్ అండమాస్ ద్వీపంలో నివసిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.